సుచిత్రలో నెలకొన్న భూ వివాదంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యుమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ సిద్ధమా అని ప్రశ్నించారు. భూమి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే అన్నీ వదిలేసిపోతానని అన్నారు. ఈ భూమి విషయంలో వారివే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు మల్లారెడ్డి. సర్వే ఇప్పుడే పూర్తయిందన్న మల్లారెడ్డి రిపోర్ట్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లను కలుస్తానని, తన వద్దనున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని వారికి చూపిస్తానని మల్లారెడ్డి చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన సవాల్ను ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ స్వీకరించారు. ఫేక్ డాక్యుమెంట్స్ కాదని మల్లారెడ్డి రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమన్నారు. తమ దగ్గర ఉన్నవే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వ్యాఖ్యానించారు లక్ష్మణ్. తమ దగ్గర ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అధికారంలో ఉన్న 10 ఏళ్లు తమపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి దగ్గర ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్ అని రుజువు చేస్తామని లక్ష్మణ్ అన్నారు. మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదంపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఇరువురి సమక్షంలో పూర్తిగా హద్దులను సర్వే చేశారు అధికారులు. సర్వే నంబర్ 82, 83ను సర్వే విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సర్వే రిపోర్టును సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ల్యాండ్ తమదేనంటూ ఇరు వర్గాల వ్యక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల రిపోర్ట్ కీలకంగా మారింది. సుచిత్రలోని భూ వివాదంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును మల్లారెడ్డి ప్రస్తావించారు. శనివారం జరిగిన వివాదంలో తన పేరును ప్రస్తావించడంతోనే తాను మీడియా ముందుకొచ్చానని లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూమిని ఆక్రమించారని ఆరోపించారు. తాము కొన్న భూమిని ఫేక్ డాక్యుమెంట్లు అని మల్లారెడ్డి చెప్తున్నారని అన్నారు. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను వెకేట్ చేయించుకోలేదన్నారు. గతంలో తాము పోలీసులకు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని లక్ష్మణ్ ఆరోపించారు. సర్వే అనంతరం చట్ట ప్రకారం రెవెన్యూ అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు లక్ష్మణ్. తమ ప్రభుత్వంపై బురద చల్లడం మంచి పద్ధతి కాదని మల్లారెడ్డికి హితవు చెప్పారు లక్ష్మణ్. మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూమిలో తనకు కేవలం 600 గజాల స్థలం మాత్రమే ఉందన్నారు. ల్యాండ్లోకి పోవద్దని ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్నా మల్లారెడ్డి లెక్క చేయలేదని ల్యాండ్లోకి వెళ్లారని ఆరోపించారు. సర్వే ప్రకారం తమ ల్యాండ్ తమకు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ కరెక్ట్ కాకపోతే ఈ ల్యాండ్ వదిలిపెడతామని అన్నారు. ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు జారీ చేసిన మల్లారెడ్డి ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, మల్లారెడ్డిలాగా చట్టాన్ని వ్యతిరేకించమని ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.